బాబాయ్ 3 బీర్లు. హాయ్ బ్రో, న్యూ ఇయర్ సందర్భంగా మేము ఒక గేమ్ కండక్ట్ చేస్తున్నాము. మీకు 2 బాక్సెస్ చూపిస్తాము. ఒక దాంట్లో ఏమో కేస్ బీర్లున్నాయి, ఇంకో దాంట్లో ఒక రాయి ఉంది. కేస్ బీర్లు ఉన్న బాక్స్ మీరు గెస్ చేయగలిగితే ఆ బాక్స్ మీకే. ఓకే, వెళ్ళి తీసుకురండి. అన్నా తీసుకుందామన్నా. అవును, నాదే తీసుకుందామన్నా. అన్నా తీసుకుందామన్నా. ఈ గేమ్ మీరు ఎందుకు కండక్ట్ చేస్తారో తెలుసా? ఎందుకంటే ఈ గేమ్లో ప్రతిసారి మీరే గెలుస్తారు కాబట్టి. ఈ గేమ్లో ప్రతిసారి మీరే ఎందుకు గెలుస్తారో తెలుసా? ఎందుకంటే మీరు మనుషుల్ని 3 రకాలుగా అంచనా వేస్తారు. తెలివి తక్కువవాడు, తెలివైనవాడు, అతి తెలివైనవాడు. ముందుగా తెలివి తక్కువవాడు. మీరు ఈ బాక్స్ని కిందకని పట్టుకున్నారు కాబట్టి తను ఆ బాక్స్లో బీర్లు ఉన్నాయనుకొని ఆ బాక్స్ని పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఈ బాక్స్లో బీర్లు ఉంటాయి. తర్వాత తెలివైనవాడు. మీరు ఈ బాక్స్ని కిందకని పట్టుకున్నారు కాబట్టి తను ఆ బాక్స్లో బీర్లు ఉన్నాయని అనుకోవాలని మీరు అనుకుంటారని ఈ బాక్స్ని పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఆ బాక్స్లో బీర్లు ఉంటాయి. ఫైనల్లీ అతి తెలివైనవాడు అంటే నాలాంటి వాడు. మీరు ఈ బాక్స్ని కింద కనిపెట్టుకున్నారు కాబట్టి తను ఆ బాక్స్లో బీర్లు ఉన్నాయని అనుకోవాలని మీరు అనుకుంటున్నారని తను ఈ బాక్స్ని పిక్ చేసుకుంటాడని మీరు అనుకుంటున్నారని తను అనుకొని ఆ బాక్స్ని పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఈ బాక్స్లో బీర్లు ఉంటాయి. కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే నాకన్నా తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను. అంటే అతి తెలివైన వాడి కన్నా తెలివైన వాడిలా. మై చాయిస్ ఇస్ దిస్ బాక్స్. సారీ సార్, రాయి వచ్చింది. పదరా. పెద్ద ఎన్టీఆర్ అనే ఫీలింగ్ మరి.